హలో ఆల్, ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? మేము కూడా బాగున్నాం. ఈరోజు ఈ వీడియోలో నేను చూపించబోయేది అమ్మ చేసిన కమ్మనైన పొట్టు మినప్పప్పు వడలు. చాలా బాగా చేస్తారమ్మ వంటలన్నీ కూడా. ఈ వీడియోలో నేను అది చూపించబోతున్నాను. సో దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ శైలమ్మ. పొట్టు మినప్పప్పు వడలకి మనకి ఇలా పొట్టుతో కూడుకున్న మినప్పప్పుని తీసుకోవాలండి. ఇది ఒక 4 గంటల ముందు మనం నానబెట్టుకోవాలి. ఇది పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎలా చేయాలో ప్రాసెస్ చూపిస్తాం చూడండి. ఇక్కడ ఆల్రెడీ సోక్ చేసుకున్న ఈ మినపగుళ్ళండి. దీన్ని ఇప్పుడు గ్రైండర్లో వేసుకుందాం. మిక్సీలో కూడా పట్టుకోవచ్చు, బట్ గ్రైండర్లో వేసిన టేస్ట్కి మిక్సీలో వేసుకున్న టేస్ట్కి చాలా డిఫరెన్స్ వస్తుందండి. అది మెత్తగా తయారవుతుంది మనం గ్రైండర్లో వేసుకునేది. మీకోసం ఒక చిన్న చిట్కా అండి. ఇక్కడ గ్రైండర్లో డైరెక్ట్గా మనం పప్పు వేసుకోకుండా ముందుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే ఆ గ్రైండర్లో ఉండే ఆ రాళ్ళు త్వరగా అరిగిపోవు. జనరల్గా అది అరిగిపోవడం వల్ల చాలా టైం తీసుకుంటుందండి మెత్తగా కావడానికి. చూస్తున్నారు కదా, ఈ విధంగా గ్రైండర్ రన్ అవుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న ఈ మినప్పప్పుని ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటున్నాము. మనం ఆల్రెడీ వాటర్ యాడ్ చేసుకున్నాం కదండి స్టార్టింగ్లో. సో ఇకపై ఇందులో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. వడలకి కదా, కొద్దిగా చూసుకొని మనం దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాము. ఇలా గ్రైండ్ చేస్తున్నప్పుడే సాల్ట్ యాడ్ చేయడం వల్ల మనం స్పెషల్గా దాన్ని కలపాల్సిన అవసరం లేదు. సాల్ట్ ఈజీగా మిక్స్ అయిపోతుంది ఆ పిండిలో. చూస్తున్నారు కదా, అది చాలా మెత్తగా రెడీ అయిపోయింది. మీలో ఎంతమందికి వడలంటే ఇష్టం అండి? నాకైతే చాలా ఇష్టం. ఈ టైప్లో మీరు ట్రై చేసి చూడండి, ఇంకా బాగా నచ్చుతుంది వడలని ఇష్టపడేవాళ్ళు. ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండే మామిడి చెట్టు అండి. 6 years అవుతుంది, కానీ పూత రావడం చాలా లేటుగా వచ్చింది. కొన్ని మామిడి చెట్లకి లేటుగా వస్తుందంట. ఇది కూడా అంతే, 3 years తర్వాత వచ్చింది. బట్ చాలా ఎక్కువగా కాయలైతే కాస్తుందండి. చూస్తున్నారు కదా, అదంతా కూడా మామిడి పూతనే అండి. ఇక్కడ చూస్తున్నారా, కాయలు ఆల్రెడీ రెడీ అయిపోతున్నాయి ఉగాదికి. కానీ ఇవన్నీ కూడా చేతికి రావండి. ఈ పిందెల్లో సగం వరకు రాలిపోతాయండి. ఇక ఇక్కడ మనం స్ప్రింగ్ ఆనియన్ చాప్ చేసుకున్నది అండ్ జీలకర్ర తగినంత తీసుకోవాలి. పచ్చిమిర్చి అండి, మీకు రుచికి తగ్గట్టు తీసుకోండి. ఇవన్నీ కూడా మనం ఈ పిండిలో ఇప్పుడు కలుపుకుందాం.
ఇలా చూపించిన విధంగా అన్నీ కూడా కలుపుకొని సైడ్కి పెట్టుకుందాం. నెక్స్ట్ ఒక కళాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి. చూస్తున్నారు కదా, అమ్మ చాలా చక్కగా నీట్గా రౌండ్ షేప్ వచ్చేలాగా వడలు వేస్తారు. నేను అమ్మ దగ్గరే నేర్చుకున్నాను, పెళ్ళికి ముందే నేర్చుకున్నాను. నేను నార్మల్ డేస్లో అంటే వీక్ డేస్లో చేయనండి. ఏదైనా సండే లేదంటే ఫెస్టివల్స్ ఉన్నప్పుడైతే ఖచ్చితంగా వడలకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను. నార్మల్ డేస్లో కూడా చేసుకోవచ్చు, కాకపోతే టైం కుదరదు. అందుకనేసి సండేస్ మ్యాక్సిమం చేసుకుంటాం ఇంట్లో. లేదంటే ఏదైనా ఫెస్టివల్కి అయితే ఖచ్చితంగా చేస్తాను. వరలక్ష్మి వ్రతానికి, దివాళీకి, దసరాకి, ఇలా సంక్రాంతికి. ఇప్పుడు వస్తుంది కదా ఉగాది, ఆ రోజు కూడా చేసుకుంటాను. చూస్తున్నారు కదా, ఇక్కడ వడలు వేగిపోయిందండి. అది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా, అంటే లోపల కూడా కుక్ అయిపోయినట్టే. మనం తీసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. సో ఈ విధంగా రిమైనింగ్ పిండి అంతా కూడా అమ్మ వడలు వేసేసారండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి నాకు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. నేను మీ శైలమ్మ.